యేసయ్య రక్తంలో కడిగి మనలను పరిశుద్ధపరిచినట్లుగా యేసయ్య నామమును బట్టి మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాము. అది రాత్రికాల సమయంలో మన అతిక్రమాలు, మన దోషాలు, మాటల్లో, సూపుల్లో, తలంపుల్లో, మోకంలో, ఉద్దేశాల్లో అనేక విషయాలు తొలగిపోతూనే ఉన్నాము. యేసయ్య నా లోపాలు, నా దోషాలు క్షమించమని యేసయ్య రక్తంలో మన శిరస్సు మొదలుకొని శిరు పాదాల వరకు కూడా యేసయ్య రక్తంలో మనం కడిగి మనం పరిశుద్ధం వచ్చినట్టుగా బిగ్గరగా వగైరే సార్లు స్తోత్రాలు చెల్లిద్దాము. ప్రత్యేకంగా ఈ బలారాధన మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచినట్లు, ఆత్మ సంబంధంగా మనం ఇంకా ఎదిగినట్లుగా మరొకసారి ఇంకొక 20 సార్లు స్తోత్రాలు చెల్లుదాము. బలలో పాల్గొనలేకపోతున్న వారిని కూడా దేవుడు వారిని ప్రేరేపించి బలపరిచి నడిపించినట్లు స్తోత్రాలు చెల్లుదాము. అలాగే మనందరం సారి లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నిలబడండి. ప్రభు మన లోపాలు, మన దోషాలు క్షమించినట్లుగా ప్రభు అనేక విషయాల్లో తగ్గిపోయాను, నన్ను క్షమించండి. ప్రత్యేకంగా ఈ రాత్రి బలలో పాల్గొనడానికి మీరు నన్ను ఎంతగానో ప్రేమించారు. అందరి బట్టి దేవా మీకే కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే అనేక విషయాలు తొలగిపోతూనే ఉన్నాము, అనేక విషయాల్లో తగ్గిపోతూనే ఉన్నాము. అది మాటల్లో కావచ్చు, సూపుల్లో కావచ్చు, తలంపుల్లో కావచ్చు, ఎదుటి వారి గురించి కావచ్చు, ఏ విధము చేతనైనా మేము తగ్గిపోతూనే ఉన్నాం. ప్రభు రైతులను క్షమించి. ఎందుకంటే ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మన రోగం చెప్పాలి, ప్రభు సంతోషించడానికి మన లోపాలు చెప్పాలి. ప్రభు నేను బలహీనయ్యా అందరు కదా, ఎవరు మౌనపడద్దు, కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనం పరీక్షించుకుంటాం. ప్రభు నేనైతే అరుగులు కాదయ్యా, అయ్యా నేనైతే యోగ్యుని కాదు నాయన, ఎందుకంటే పాపంలో ప్రధానమైన పాపనైనా క్షమించారు. అనేకమైన విషయాల్లో తప్పిపోయానయ్యా. అయ్యా నన్ను క్షమించి, నేను బలహీనగా ఉన్నాను ప్రభు, నన్ను క్షమించు. అయ్యా మీ రక్తం చేత నన్ను కడగండి నాయనా, నన్ను కడగండి నిలువెల్ల నన్ను కడగమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నువ్వెంత ఘోర పాపనైనా త్రోసివేసే దేవుడు కాదనైనా క్షమించి ఆదరించే దేవుడు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకే వందనాలు. నువ్వు క్షమించే దేవుడు నాయన, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ప్రభు నీ స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు.
లేకుండా నే బ్రతకాలినయ్యా, నీవే లేకుండా నేనుండాలినయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలినయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మాతో మాట్లాడుతున్న నీవే స్తోత్రాలు నాయనా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం వాక్యం
మనం అందరం కలిసి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. మనం వచ్చింది వాక్యం ఎక్కువ ప్రార్థన చేస్తుందా ప్రార్థన ఎక్కువ అందరూ కూడా ప్రార్థన చేసుకుంటారు. అందరూ కూడా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. కళ్ళు మూసుకుంటే ఎవరు ఫలితాల వరకు దేవుని సన్నిధిలో నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, స్తోత్రం స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏకీభవిద్దాం ప్రార్థన, అందరూ ఏకీభవించి ప్రార్థన చేసుకుందాం. దేవా మీ వాక్యము శక్తి లాంటిది నాయన, మీ వాక్యము సాకల వాటి సొప్పు లాంటిది నాయన, మీ వాక్యము అగ్ని లాంటిది నాయన. నాలో ఉన్న ప్రతి పాపమును ప్రభువా ఒప్పింపగలిగే కృప దయచేయండి. నేను సరి చేయబడాలయ్యా. స్తోత్రం స్తోత్రం. దయచేయండి. స్తోత్రం స్తోత్రం. స్తోత్రమయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా. క్షమించిన ఆయన, కృప చూపించిన ఆయన, మీకు వందనాలయ్యా. దయచేయండి. ఆమేన్ హల్లెలూయా. అందరూ కూర్చుందాం. రాత్రికాల సమయంలో మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. బైబిల్ గ్రంథం నుంచి రాత్రి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మన శరీరానికి బలముగా ఉండాలంటే ఆహారం ఎలాగ అవసరమో ఆత్మ కూడా ఆహారం అవసరం. ఆత్మకు ఆహారం లేకపోతే ఆత్మ బలహీనం అయిపోతుంది. ఆత్మ బలహీనం అయిపోయినప్పుడు ఆత్మ విషయంలో మనం చనిపోతాం. హల్లెలూయా. శరీర విషయంలో పుష్టిగానే ఉంటాం, కానీ ఆత్మ విషయంలో బలహీనం అయిపోతాం. సాతాను ఎప్పుడు కూడా ఆత్మలో బలహీనంగా చేయాలని చూస్తాడు. అందుకని ప్రతిరోజు మనకి ఆత్మకు ఆహారం దేవుని వాక్యం అవసరం. హల్లెలూయా. ఈరోజు 3 పూట్ల భోజనం చేశావు, మరి ఆత్మకు ఆహారం ఉందా? ఆత్మకు ఆహారం లేకపోతే ఆత్మలో రోజుకి బలహీనం అయిపోతాం. అమ్మ కూర్చో. కాబట్టి ఆత్మకు ఆహారం ఎంత అవసరమో అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రాత్రికాల సమయంలో శరీర విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటామో ఆత్మ కూడా అంతే శ్రద్ధ తీసుకోవాలి. అప్పుడు మనం దేవుడితో సహవాసం చేయగలుగుతాం. శరీర సంబంధంగా ఎన్ని ఆటంకములు వచ్చినా ఆత్మలో మనం జయం పొందుతాం. దేవుని స్తోత్రాలు. సరే, బైబిల్ గ్రంథం నుంచి రాత్రి కొన్ని మాటల క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండము 9వ అధ్యాయము 21వ వచనం 22వ వచనాన్ని చదువుతాం. ఆదికాండము 9వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు మరలా చదవాలి.
అప్పుడు 21వ వచనం కూడా చదువు. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు హానానుకు తండ్రి అయిన ఆము తన తండ్రి వస్త్రహీనుడైనట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు భూమి మీద ప్రజల యొక్క హృదయాలని చూసినప్పుడు వాళ్ళ హృదయం ఆలోచనలు తలంపులు కేవలం ఎంతో భయంకరంగా ఉన్నాయి. అందుకని దేవుడు ఎంతగానో మనుషుల్ని సృష్టించినందుకు సంతాపడి నోవాకు దినాల్లో దేవుడు ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు నోవాకుని. హల్లెలూయా. అయితే నోవాకు దేవుని కృపను పొందుకున్నవాడు. నోవాకు దేవుని కృపను పొందుకున్నవాడు. దేవుని కృపను పొందుకున్న నోవాకు లోకంలో ఉన్నాడు, కానీ లోకానికి వేరై ఉన్నాడు. కృప పొందుకోవటం అంటే లోకంలో ఉన్నాడు, లోకానికి వేరై ఉన్నాడు. అలాగే ఈ రాత్రి దేవుడిలారా, నోవాకుని దేవుడు ఒక ఓడను సిద్ధం చేయమన్నాడు. అయితే నోవాకు ఒక ఓడను సిద్ధం చేశాడు. సిద్ధం చేసిన తర్వాత ఆ ఓడ కట్టడానికి 120 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు పడితే ఆ 120 సంవత్సరాలు అయిపోయింది, ఓడ సిద్ధమైంది, అందరూ చూస్తూ ఉండాలి. అయితే దేవుడు నోవాకుతో చెప్పాడు, ఓడ రెడీ అయిపోతుంది నాయన, అంతా సిద్ధం చేశాడు. అయితే దాంట్లో ఉండడానికి కూడా ఆహారం సిద్ధం చేయమన్నాడు, మనుషులకి, పశువులకి, రకరకాల జంతువులకి. అయితే అన్నిటికీ ఆజ్ఞాపించాడు. అవన్నీ కూడా ఓడలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓడలోకి వెళ్తా ఉంటే మనుషులందరూ చూస్తూ ఉన్నారు, కానీ అరే పశువులు వెళ్తారే ఓడలోకి, మరి మనము కూడా వెళ్ళాలి, పిలిచాడు అన్న సంగతి వారికి లేదు. అలా వారు ఓడలోకి వెళ్తా ఉంటే వారందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత నోవాకు భార్య, నోవాకు 3 కుమారులు. నోవాకుకి 3 కుమారులు, ఆము, షేము, యాపేతు. వారికి 3 కోడళ్ళు. ఈ 3 ఆ 3 మొత్తం ఎంతమంది? 6. నోవాకు భార్య, మొత్తం 8 మంది కూడా ఓడలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఓడలోకి వెళ్ళిన తర్వాత తలుపులు వేశాడు, తాళం దేవుడు వేసాడు. తాళం వేసిన తర్వాత ఆకాశ వాక్యులు దేవుడు విప్పాడు. ఇక వర్షం ఎంత భయంకరంగా ఉందని చెప్పడానికి వీలేదు. అప్పుడు అందరూ ఓడ దగ్గరికి వచ్చారు. 120 సంవత్సరాలు చెబితే ఎవరు వినలేదు, కానీ ఇప్పుడు ఆ ఆకాశ దేవుడు విప్పాడు. ఇప్పుడు వర్షం వచ్చింది. వీళ్ళు భక్తిహీనులు మునిగిపోవటానికి సిద్ధంగా ఉండాలి, భక్తిహీనులు చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఓడ దగ్గరికి వచ్చి నోవాకు తాత తలుపుది అంటే తలుపులు తెలిసినప్పుడు రాలేదు, అవకాశం ఇచ్చినప్పుడు రాలేదు, తలుపులు తెలుసున్నప్పుడు రాలేదు. ఇప్పుడు తలుపులు మూయబడ్డాయి, తాళము వేయబడింది, తాళం నా దగ్గర లేదు అని చెప్పినప్పుడు ఆ ఓడ తేలుతా ఉంది. భక్తిహీనులు మరణిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. అలా ఆ జల ప్రళయం వచ్చినప్పుడు అండి భూమి మీద మనుషులందరూ కూడా చనిపోయారు. తర్వాత కొన్ని నెలలు అయిన తర్వాత ఆ ఓడ తలుపులు, కిటికీలు తెరిచి చూసినప్పుడు మనందరికి తెలుసు, ఒక నల్ల పావులను పంపించాడు, తర్వాత మరొక పావులను పంపించాడు. తర్వాత అంటే సుమారు కొన్ని నెలల తర్వాత ఆ నీరు ఇంకిపోయిన తర్వాత మళ్ళా భూమి మీదకి ఎవరు వచ్చారంట? నోవాకు ఒక కుటుంబమే. హల్లెలూయా. ఆ నోవాకు కుటుంబం ఒక్కటే బ్రతికి వాళ్ళు బట్టగట్టారు. అయితే కొన్ని దినాలైన తర్వాత నోవాకు వ్యవసాయం చేయటం మొదలు పెట్టాడు. ఒక ద్రాక్ష తోట నాటాడు. ఆ ద్రాక్ష తోట బాగా ఫలించింది. అయితే ఒక రోజున నోవాకు ద్రాక్ష తోట నాటాడు, వ్యవసాయం చేస్తామని బాగా ఉంది. అయితే ద్రాక్షరసం తాగాడు. ఏమయ్యాడన్న? ద్రాక్షరసం తాగిన తర్వాత మత్తుడైపోయాడు. మత్తుడయ్యి తన ఇంట్లో పడుకున్నప్పుడు వాళ్ళ కుమారుడు హాము వచ్చి చూశాడంట. ఎవరు చూశారంట? హాము వచ్చి చూసినప్పుడు అతడు అంట వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడిగా ఉంటే
అది చూచాడు, వెళ్ళి వాళ్ళిద్దరు అన్నలకు చెప్పాడు, షేము యాపేతు, షేము యాపేతు. అయితే ఇప్పుడు మీరు గమనించాలి, చూచాడు, వాళ్ళందరికీ చెప్పాడు. తర్వాత వాళ్ళంటండి, వారు వెనక తట్టు ఎదురుగా వెనక తట్టు తిరిగి ఇద్దరు కూడా వస్త్రం పట్టుకొని వెనక్కి నడుచుకుంటా వచ్చి ఆ తండ్రిని కప్పారు. హల్లెలూయా. వాళ్ళ తండ్రిని కప్పారు. అయితే తర్వాత నోవాకు మెలుగు వచ్చింది. నోవాకి మెలుగు వచ్చిన తర్వాత జరిగిన సంగతి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత నోవాకు ఏం మాట్లాడాడు ఒకసారి అదే అధ్యాయము 9వ అధ్యాయము వచ్చను 24 వచ్చను. అప్పుడు నోవాకు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసానదాసునగును అనెను. మరియు దేవదేవుడైన యెహోవా, ఎవరు? షేము దేవాది దేవుడైన యెహోవా స్తుతించబడును గాక. హల్లెలూయా. సరే, ఇక్కడ దేవుడిని రాత్రి మనం గమనించాలి. నోవాకు కుటుంబంలో హాము అనే వ్యక్తి ఆ కుమారుడు వచ్చి చూచాడు. చూచిన తర్వాత వీళ్ళు ఏం చేశాడంట? అక్కడ ఏం కనపడుతుంది? దేవుని వాక్యం చదివితే మన జీవితాల్లో వాళ్ళు కప్పారు, ఈయన చూచి వెళ్ళి చెప్పాడు. ఇద్దరేమో వచ్చి ఏం చేశారు? కప్పారు. ఈ హాము అనే వ్యక్తి ఏం చేశాడు? చూచి వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కుమారులే కదా, ఈయన కుమారుడే కదా, వాళ్ళకే బాధిస్తున్నా ఇది బాధిస్తలేదా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం గమనించాలి, మన కుటుంబంలో ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏ బాధ్యతలు కూడా ఎవరు విస్మరించకూడదు. బాధ్యత లేని వారిగా ఉండకూడదు. బాధ్యత లేని వాడికి ప్రేమ ఉండదు. గమనించాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, తండ్రి గురించి అక్కడికి వచ్చి ఏ రకంగా చెప్పాడు? తండ్రిని సన్మానించాలి, తండ్రిని గౌరవించాలి. వాక్యం సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘాయుష్మంతురగునట్లు నీ తండ్రిని నీ తల్లిని, ఇక్కడ చూడండి, నీ తల్లిని నీ తండ్రిని గమనించాలి. ఎప్పుడైనా సరే మనము మన జీవిస్తున్న ఈ దేశంలో దీర్ఘాయుష్మంతులుగా ఉండాలంటే మొదట మనము తల్లిదండ్రుల దగ్గర నుంచి దీవెని పొందుకోవాలి. హల్లెలూయా. ఎక్కడి నుంచి పొందుకోవాలి? చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల దగ్గర దేవుడి దగ్గర పొందాలంటాడు. దేవుడు అంటాడు, మొదట నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి దీవెని పొందుకో. మొదట ఎవరి దగ్గర నుంచి? నీ తల్లి దగ్గర నుంచి, నీ తండ్రి దగ్గర నుంచి ఏం తెచ్చుకోవాలి? మనకి దీవులు ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవుడు అంటాడు, మొదట నీ తల్లి దగ్గర నీ తండ్రి దగ్గర ఏం తెచ్చుకోవాలి? ఆశీర్వాదం తెచ్చుకోవాలి. ఈరోజు చాలా మందికి ఏంటంటే వరాలు ఇచ్చేది దేవుడే, కానీ దేవుడు అంటాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. హల్లెలూయా. ఒకవేళ తల్లిని తండ్రిని సన్మానించకపోతే, తల్లిదండ్రుని ప్రేమించకపోతే వారి జీవితాల్లో దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందాలంటే పొందలేరు. దేవుడి దగ్గర పొందాలనుకుంటారు. దేవుడు అన్నాడు మొదట మనకి ఇచ్చాడు, తల్లిదండ్రులకి వెళ్ళి తెచ్చుకో ఆశీర్వాదం. తల్లిదండ్రులు సంతోషపరచాలి. తల్లిదండ్రులని కించపరిచి మాట్లాడకూడదు. తల్లిదండ్రులు తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ గురించి మనము చెడుగా మాట్లాడకూడదు. హల్లెలూయా. ఈ హాము చేసిన పని ఏంటంటే తల్లిని తండ్రిని వాస్తవంగా ఆజ్ఞించాడు దేవుడు. ఆజ్ఞను పాటిస్తేనే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆజ్ఞను పాటించాలనుకుంటే దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వలేడు.
అందుకని ప్రతి విషయంలో కూడా దేవా నీ దగ్గర నాకు ఆశీర్వాదం రావాలంటే ఆయన అన్నాడు ఆజ్ఞయించాడు. ఆ ఆజ్ఞని నీ తండ్రిని నీ తల్లిని కాబట్టి సన్మానించాలి. కాబట్టి వారి బాధ్యత ఏంటి? ఈ ఆవు ఏం చేశాడంటే బాధ్యత లేని వాడుగా అది చూసొచ్చి చెప్పాడు. చూసొచ్చి వాస్తవంగా అక్కడున్న స్థితిని వచ్చి చెబుతా ఉన్నాడు. కారణం అంటే అతనికి దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి కావలసిన ఆ క్వాలిటీ అతను కనిపించట్లేదు. ఈ రాత్రి మన జీవితాలు కూడా ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఏ విషయంలోనైనా సరే, ఏ విధమైన చేతనైనా సరే దేవుడి దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందాలంటే అక్కడ గమనించండి, అది చూసి వచ్చి చెబుతా ఉన్నాడు. ఏం చెబుతున్నాడు అక్కడ? తన స్థితి, అక్కడ తండ్రి స్థితిని చూసి చెబుతా ఉన్నాడు. అయితే అన్నలిద్దరే షేము యాపేతు ఏం చేశారు తెలుసా? తీసుకొచ్చి ఉంటుంది కప్పుతాడు. అక్కడ ఉన్న స్థితిని చూస్తాడు. ఈరోజు మన జీవితంలో ఆశీర్వాదాలు రావాలంటే ఒకటి, ఎదుటి వారి లోపాలు మనం చూడకూడదు. అమ్మ ఏం చూడకూడదు? ఏ లోపాలు? మన లోపాలు చూసుకుంటే మనం బాగా ఉంటాం. కానీ అపవాదం ఏం చేస్తుందంటే ఎంతసేపటికి ఎదుటి వారిలో ఉన్న లోపాలే, ఎదుటి వారిలో ఉన్న లోపాలే, ఎదుటి వారిలో ఉన్న లోపాలే, ఎదుటి వారిలో ఉన్న బలహీనతలే. ఇప్పుడు తండ్రి యొక్క లోపాలు చూస్తున్న వాళ్ళు అలా చూడకోకుండా వారు ఎలా వచ్చిన ఒకసారి చదవనమాట వచ్చను 20 కూడా వచ్చాను. అప్పుడు షేమును యాపేతును వస్త్రము ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని, అంటే భుజాల మీద వేసుకున్నారు, ఇటు తిరిగారు. వాళ్ళ నాన్న వెనకమాలు ఉంటే వాళ్ళు ఎదరు తిరిగారు. ఆ వస్త్రం ఒకటి ఇద్దరు భుజం వేసుకొని అలా వెనక్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనక్కి నడుచుకుంటే వెళ్తారు. చూడకూడదు. ఎదుటి వారిలో ఎన్నో లోపాలు ఉంటాయి, ఎదుటి వారిలో ఎన్నో బలహీనతలు ఉంటాయి, ఎదుటి వాళ్ళు ఎన్నో తప్పులు ఉంటాయి. మనుషులు కాబట్టి మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తిని గురించి మనం అంచనా వేస్తాం. మనం అంచనా వేసుకుంటామా? మనలో సరిగా ఉంటాయా? మన మాటలు సరిగా ఉంటుందా? మన నడకలు సరిగా ఉంటుందా? మన పద్ధతి అని సరిగా ఉంటుందా? అసలు మన టోటల్ గా సరిగా ఉండదు. కానీ ఎదుటి వాళ్ళకి మాటలు వేస్తాం మనం. ఎదుటి వారి గురించి మాట్లాడడానికి ముందు నేను సరిపోతానా? సరిపోను. ఎప్పుడు ఈ మనసు వచ్చిందంటే ఒక వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంటే, హల్లెలూయా, ఏమంటే దేవుని ప్రేమ ఉంటే, దేవుని ప్రేమ ఏ వ్యక్తిలో ఉందో ఆ వ్యక్తి హృదయమంతా కూడా దేవుని ప్రేమతో నింపబడిపోతుంది. దేవుని స్తోత్రాలు. అది బైబిల్ గ్రంథంలో సామెత గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదవండి. సామెత గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు, ప్రేమను వృద్ధి చేయగోరువాడు. అమ్మా ఏ దాచిపెట్టారంట? తప్పిదమ్ములు దాచిపెడతాడు. ఇప్పుడు ఈ హాము అనే కుమారుడు అంట చూచొచ్చి చెబుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది ఏదో ఒక రోడ్డు మీద ఘోరం జరిగింది. ఘోరం అంటే ఏంటి? అది చెప్పరానిది, అది చూడరానిది. ఏం జరిగింది అక్కడ అంటారు. వీళ్ళు చూస్తారు, వాళ్ళు దాన్ని తీసుకొని చెబుతారు. అసలు ఎంత నేరం అది? ఏది పెద్ద చూడకూడదు, ఏది పెద్ద చెప్పకూడదు. హల్లెలూయా. ఏది పెద్దది చూడకూడదు, ఏది పెద్దది వినకూడదు. అంటే మీ అందరికీ తెలుసు, దావీదు ఉరియా భార్యతో బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఉరియాను పిలిపించాడు యుద్ధంలో నుంచి. ఇంటికి వెళ్ళి అంటున్నాడు. ఉరి అంటాడు, అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు సైన్యం యుద్ధంలో ఉంది కదా, నేను ఇంటికి ఎంత వెళ్తాను అని చెప్పి ఉరియా ఇంటికి వెళ్తా. అప్పుడు దావీదు ఒక ఉత్తరం రాసి ఉరియా చేతికి ఇచ్చాడు. అది యావాబుకి ఇమ్మన్నాడు. యావాబుకి ఇస్తే యావాబు చదివాడు. ఏమన్నా దాంట్లో? దావీదు ఉరియాని చంపమని రాసి ఉంది దాంట్లో. ఇప్పుడు దావీదు మనసులో ఏముంది? ఎవరు తెలిసింది? యావాబు తెలిసింది. హల్లెలూయా. ఆ రోజు నుంచి యావాబు చెడిపోవడానికి కారణమయ్యాడు.
హల్లెలూయా. అప్పుడు దాకా యావాబు కరెక్ట్గా ఉన్నాడు, బాగానే ఉన్నాడు. దావీదులో ఉన్న లోపం యావాబుకి ఎప్పుడైతే తెలిసిందో యావాబు పతనం ప్రారంభమైంది. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే, అమ్మ ఏం జరిగిన ఇంట్లో ఆ ఇంట్లో లోపాలు తెలుసుకున్న రోజు నుంచి నీ పతనం ప్రారంభమైంది. చాలా మందికి ఈ విషయం తెలీదు. కొంతమందికి ఊళ్ళో సంగతులన్నీ తెలుసుకుంటారు, అందుకే వారు ఆత్మీయంగా పతనం అయిపోతారు, ఆత్మీయంగా దిగజారిపోతూ ఉంటారు. వాస్తవంగా దేవుడి సన్నిధిలో మన జీవితాల్లో ఎదుటి వారి గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత మంచిది. హల్లెలూయా. ఎదుటి వారి గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే, అమ్మ పక్కన నాకు అసలు తెలియదమ్మా, నేను ఎప్పుడు ఇంట్లో ఉంటాను, నాకేసం ఏం తెలీదు. ఉదయం ఊరంతా తెలుస్తుంది. ఊరంతా తెలిసినా నేను ఏది తెలుసుకోను. నేను ఊరోళ్ళ సంగతి తెలుసుకుంటే ఆ రోజు నుంచి నేను నాది పతనం ప్రారంభమైంది. ఎందుకు మనం పతనం అవ్వాలి? యావాబు గనుక ఆ రోజు దావీదు విషయాన్ని గనుక దావీదు మనసులో ఉన్నది గనుక ఆ పేపర్ చదవుకోకుండా తెలుసుకోకుండా ఉంటే యావాబు ఎంత బాగుండేవాడు. యావాబు దావీదు మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. దావీదు కుమారుడు అదోనియా రాజు అవుతుంటే, వారి బుద్ధి లేనోడా, మీ నాన్నకి ఎదురవుతావేంటి, మీ నాన్నకి రాజుగాని వ్యతిరేకంగా నిలబడతావేంటని గద్దించవలసిన యావాబు అదోనియా పక్షాన్ని నిల్చుంటాడు. హల్లెలూయా. ఎవరి పక్షాన్ని నిల్చున్నాడు? అదోనియా పక్షాన్ని నిలబడినాడండి. అది తప్పు అని చెప్పాల్సిన యావాబు ఎందుకని చెప్పలేకపోయాడంటే దావీదులో ఉన్న లోపాలు తెలుసుకున్నాడు. ఈరోజు ఎదుటి వారి లోపాలు తెలుసుకున్నా చూసామే, అదే నీ పత్రానికి కారణం. అది నేనైనా సరే, నువ్వైనా సరే, ఎప్పుడు కూడా ఎదుటి వారి లోపాలు ఎంత తక్కువ ఇంటే అంత మంచిది. కానాను ఇప్పుడు హాము వెళ్ళి ఆ సంగతిని చూచాడు, అదే పత్రం కారణం. ఏది పెద్ద చూడకూడదు నీ కన్నులు, ఏది పెద్ద వినకూడదు నీ చెవులు, ఏది పెద్ద నీ హృదయంలో దాచుకోకూడదు. స్తోత్రం. ఈరోజు చాలా మందికి తెలియక ఊళ్ళో ఉన్నాయన్నీ మనకే. ఎందుకు తెలుసా మన ఆత్మ జీవితం దిగజారిపోతుంది? ఎందుకు తెలుసా మన రోజు రోజుకి పతనం అయిపోతుంది? గల కారణం తెలుసా? విషయాలు తెలుసుకో, అర్థం చేసుకోదాం. సాతాను అంటది ఎంతసేపు తెలుసుకో. కొంతమందికి అక్కడ జరిగితే నిద్ర పడుతుంది. తెలుసుకోవలసింది యేసు ప్రభువుని తెలుసుకోవలసింది వాక్యం గురించి తెలుసుకోవలసింది మంచి గురించి తెలుసుకో. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఈ విషయాలు తెలుసుకోకుండా వ్యర్థమైన వాటిని తెలుసుకుంటా ఉన్నారు. అందుకని యావాబు ఆఖరికంటే సొలొమోను చేతిలో మరణించడం జరిగిందన్నమాట. దావీదు చెప్పాడు, యావాబు వదిలిపెట్టొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచించగలిగితే, తన కుమారుడంట తన తండ్రి స్థితిని చూచిన తర్వాత అన్నలకు చెప్పాడు. చెప్పినప్పుడు ఎలా చెప్పాడు తెలుసా? హల్లెలూయా. కొంతమంది అంటే చూడటం ఒక తప్పు అయితే చెప్పటం రెండో తప్పు. చూడటం ఒక తప్పు లేదు, పక్కింటి విషయాలు తెలుసుకోవటమే తప్పు. తెలిసిన విషయాల్ని మరి ఇంకోళ్ళకి కొద్దిగా ఉప్పు కారం కలిపాడు, అంత మసాలా కూడా కొద్దిగా. దానివల్ల ఏంటి లాభం? ఒకసారి ఆలోచించాలి. దానివల్ల మనకి లాభం ఏంటి? లాభాలు కాదు, నష్టాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. హాము చూచిన తర్వాత అన్నలతో చెబుతున్నప్పుడు ఏ రకంగా వక్రీకరించి అక్కడ తక్కువ చేసి తన తండ్రిని స్థితిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అన్నల దగ్గర. హల్లెలూయా. గౌరవించవలసిన గౌరవం లేదు అక్కడ, ప్రేమించవలసిన ప్రేమ లేదు అక్కడ. షేముకి యాఫేతుకి ప్రేమ ఉంది కాబట్టి ఆ స్థితిని ఎవరికి వెల్లడి చేయాల. హల్లెలూయా. వెల్లడి చేయకుండా కప్పాడు. అందుకని ప్రేమను వృద్ధి చేయగోరువాడు ప్రేమను వృద్ధి చేయాలి. ప్రేమను ఏం చేయాలి? వృద్ధి చేయాలండి. ప్రేమ వృద్ధి జరగాలంటే ఏం చేయాలి? ప్రేమ వృద్ధి చేయాలి. ఎదుటి వాడు తప్పు చేశారు, మనలో ప్రేమ ఉంది, ఏం చేద్దాం? ఆ తప్పుని కప్పు గుచ్చుతాం. ఆ తప్పు ఏం చేయాలి? కప్పాలి. ప్రేమను వృద్ధి చేయగోరు వాడు తప్పిదములు
దాచిపెట్టి దేంతో దాచాలి? ప్రేమతో దాయాలి. ఒక బిడ్డ తప్పు చేస్తే తల్లి గుండెల్లో దాచుకుంటుంది. అదే బయట వ్యక్తులు అనుకోండి వెల్లడి చేస్తూ ఉంటుంది. కన్న కొడుకి ప్రేమ లేనివాడైపోయాడు. ఎవరు? హాము. ప్రేమ లేనివాడుగా ఉండి అతను చేసిన దానికి ఎవరు శపించబడ్డారు? కానాను శపించబడ్డాడు. ఎవరండి? గమనించాలి. హాముకి 4 కొడుకుల్లో 4వ వాడు కానాను. తండ్రి చేసిన దానికి శాపం ఎవరికి వచ్చింది? కానాను మీదకి వచ్చి కానాను జాతి మీదకి వచ్చేసింది. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క జాతిగా విస్తరించిపోయారు. హాము కుమారులు ఒక్కొక్కరు విస్తరించిపోయారు. వాళ్ళలో కానాను శపించబడ్డాడు. కానాను ఏమయ్యాడు? ఇప్పుడు కానాను శపించబడటానికి కానాను తప్పు చేశాడా? ఎవరు చేశారు మరి? వాళ్ళ నాన్న చేశాడు. లేదా నాన్న చేసిన దానికి మరి కొడుకు సంగతి ఏంటి? ఈరోజు మన జీవితాల్లోనండి ఒక తల్లిగా ఒక తండ్రిగా మన బిడ్డల మీదకి ఏం తీసుకురావాలి? ఆశీర్వాదాలు తీసుకురావాలి. షేము గురించి అన్నాడు, షేము యొక్క దేవుడు స్తుతించబడును గాక అన్నాడు. ఆ వంశములోంచి స్తుతించేవాడు. ఆ వంశంలో షేము వంశంలో అబ్రాహాము వచ్చాడు. దేవుని స్తోత్రాలు. షేము వంశంలో ఎవరు వచ్చారు తెలుసా? అబ్రహాము వచ్చాడు. అబ్రహాములోంచి దావీదు వచ్చాడు. దావీదులోంచి యేసు ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రాలు. తల్లిదండ్రులు ఏ మంచి పని చేస్తే ఆ మంచి ఆ బిడ్డల మీదకి దిగుతా ఉంటది. హల్లెలూయా. షేము యాఫెతులు ఎదురొచ్చి వాళ్ళు చేసిన పనికి దేవుడు చూసి మెచ్చుకున్నాడు. షేము వంశావళిలోంచి వచ్చాడు అబ్రహాము. దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రాహామును ఎన్నుకోవడానికి అబ్రాహాము 10వ తరము అంటే షేములో నుంచి వచ్చిన 10వ తరములో అబ్రాహాము పుట్టాడు. దేవుని స్తోత్రాలు. అంటే దేవుడు అంట ఏ తరములో ఏ వ్యక్తి మంచోడు ఉంటాడు అని చెప్పి తరములో దేవుడు చూస్తాడంట. ఈ తరములో నువ్వు ఎలా ఉండవు ఒకసారి ఆలోచించాలి. ఈ తరములో మనం అనుకుంటాము దేవుడు తర్వాత మనం బ్రతుకు పొందిన చాలు, మనకి కాలం గడిపితే చాలు అనుకుంటాం. ప్రతి తరములో కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకోవాలని చూస్తున్నాడు. మరి అహాము చేసిన పనికి ఈ కానానంతా శపించబడిపోయింది. అందుకని అబ్రాహాము అంటాడు 24:3 ఒకసారి చూడండి. ఆదికాండము 24:3 నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కానానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక వద్దు. వాళ్ళందరూ శపించబడ్డ వాళ్ళు. వాళ్ళందరూ ఎవరు అమ్మ చెప్పాలి? శపించబడ్డ వాళ్ళు. హాము చేసిన తప్పుకి కానాను శపించబడ్డాడు. కాబట్టి శపించబడ్డ ఆ కానానులో నుంచి కుమార్తెను తీసుకురావద్దు. నా కుమారుడికి శపించబడినటువంటి ఆ కానానులో సంబంధం తీసుకురావద్దు. వాళ్ళొద్దు. ఎవరు వద్దంట? కానాను వద్దంటాడు. ఎందుకు వద్దు? శపించబడ్డాడు. వాళ్ళు శపించబడడానికి కారణం ఎవరంటే వాళ్ళ తండ్రి హాము. ఏం చేశాడాము? వాళ్ళు పొడిచేశాడా? పొడిచేలా. తండ్రిని గౌరవించాడా? తండ్రి లోపాలు బయట తీసుకొచ్చి చెబుతున్నాడు. తండ్రి గురించి తక్కువ చేసి వెళ్ళ చేస్తున్నాడు. అంటే అదే పాపమా? హల్లెలూయా. మన తర్వాత మనం చేసిన ప్రతిదీ కూడా మన బిడ్డల మీదకి వస్తే వాళ్ళు ఆశీర్వాదానికి కారకులు ఉన్నారా? ఒకవేళ వాళ్ళు శపించబడడానికి కారకులు ఎవరుగా ఉన్నా ఒకసారి ఆలోచించాలి. అందుకని మన జీవితాలు ఆలోచించాలి. దేవుని వాక్యం చదివితేనండి గుండెలు పగిలిపోతాయి. అయ్యో నా బ్రతుకు ఎలాగుందో, నేను కాలం గడుపుకున్నా. కాదు తర్వాత నా బిడ్డల సంగతి ఏంటి? నేను ఎలాగోలా బ్రతికేస్తున్నా, రోజు గడిచిపోతున్నాయి. కానీ నా బ్రతికిన బ్రతుకంతా కూడా ఆ సారమంతా కూడా చూస్తే నా తర్వాత వారికి నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నానా ఒకసారి ఆలోచిస్తే మన బ్రతుకు మీద మనకే రిస్క్ పుట్టింది అనమాట. దేవుని స్తోత్రాలు. అది రాత్రి మనం ఆలోచించాలి. అందుకని సత్యం తెలుసుకోవాలి, వాక్యం తెలుసుకోవాలి.
వాక్యం బట్టి మన నడక మారాలి, మన ఆలోచన మారాలి, మన తలంపులు మారాలి. ఈ రాత్రి మన జీవితంలో ఆలోచించగలిగితే కానాను శపించేశాడంటే నోవాహు లేచిన తర్వాత. అంటే హాము చేసిన దానికి కానాను మీద శాపం వచ్చింది. బైబిల్ అందులో ఒక మాట చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ప్రేమ అనేక పాపములను, ఇక్కడ చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పుతుంది. ఒకవేళ ఆమె కనుక కప్పుంటే చెప్పేవాడు బయటకు వచ్చి, అమ్మా ఆలోచించండి, ప్రేమ ఆములు కనుకుంటే ఆననేది చూపించబడేవాడు. ఆములు ఏం లేదు, ప్రేమ లేదు. ప్రేమ లేని వాడు ఏం చేస్తాడు, ఎదుటి వారి గురించి గంటలు మాట్లాడుతూనే ఉంటా. ఎదుటి వ్యక్తి గురించి నాకు అనవసరం, ఆ వ్యక్తి ఎలాంటి వాడు నాకు అనవసరం. తీర్పు తీర్చడానికి ఓ మనుషురాలు ఎవడవి. ఈరోజు అనేక మంది నోరు ఉంది కదా, ఓపిక ఉంది కదా, బలం ఉంది కదా, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తర్వాత అది ఎవరి మీద కలుగుతుంది. అందుకనే బైబుల్ ఏమంటే నోటి పాపం. ఏ పాపం? కొంతమందికి నాకు ఓపిక లేదండి, ఎటైనా వెళ్ళాలని నాకు ఓపిక లేదు, కానీ మాట్లాడితే గొప్ప వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎంత పాపం పోగేస్తారని చూడండి. ఓపిక లేకపోయినా నోటితో ఏం చేస్తారు? కళ్ళతో చేసేది వేరు, చెవులతో చేసేది వేరు, నోటితో కూడా. బైబిల్ అందులో 39 కీర్తన ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 39 అధ్యాయం 1వ వచనం. దేంతో హల్లెలూయా. అంటే నాలుకతో, అంటే పాపం అంటే మాట్లాడరాని మాటలు. నీ నాలుక ఏం మాట్లాడుతుంది? ఆము నాలుక ఏం మాట్లాడింది? ఆము నోట్లో నాలుక ఏం మాట్లాడింది అంటే తండ్రి గురించి తక్కువ చేసి మాట్లాడింది. మన నాలుక ఎదుటి వాడిని తక్కువ చేసి మాట్లాడితే ఇప్పుడు నీ జరిగిపోతాయి, నీ తరం అయిపోతాయి. ఆ పాపము బిడ్డ పదాల మీదకి వస్తుంది. అందుకని ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. భక్తుడు దావీదు అంటాడు, నా నాలుకతో పాపము చేయకున్నట్లు అంటున్నాడు. మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎదుటివారి గురించి మాట్లాడే విషయంలో, అయ్యా నాకు తెలియదయ్యా, ఎదుటివారి సంగతి నాకు అనవసరం, అయ్యా వాళ్ళు ఏమైపోతే నాకు అనవసరం, వాళ్ళ లోపాలు ఏమంటే నాకు అనవసరం. ఎందుకంటే తెలుసా, నీ ఎనుకున్న నీ తర్వాత తరానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని. అందుకని ఉదయకాల రాత్రికాల సమయంలో మనం ఆలోచించి అర్థం చేసుకోగలిగితే పేతురు భక్తులు అంటాడు, ప్రేమ అనేక దోషాలని, ఆములో ప్రేమ లేదు. ప్రేమలో మనం గుండెల్లో హృదయంలో ప్రేమ అనుకోండి, మా నోట్లో నుంచి వచ్చే నాలుగు చూసావా, మృదువైన మాట మాట్లాడింది. ఏ మాట అంటే మృదువైన మాట. ఎదుటి వారికి కోపం రాదు, ఎదుటి వారికి బాధ రాదు. మృదువైన మాట అంటే ఎదుటి వారికి బాధ రాదు. ఒకరు మాట్లాడుతుంటే అబ్బా ఎంత ఆనందం వేస్తుంది. ఒకరు మాట్లాడుతుంటే బుద్ధినట్టే ఉంటుంది, కొందరు మాట్లాడుతుంటే కత్తులతో పొడిసినట్టే ఉంటుంది, కొందరు మాట్లాడుతుంటే బళ్ళతో పొడిసినట్టే ఉంటుంది. అబ్బా దానివల్ల వాళ్ళకి మా లాభం కాదు. మృదువైన మాట, సామెతలు 15 మొదటి వచ్చిన మృదువైన మాట కోపమును చల్లవచ్చు. మృదువైన మాట. ప్రేమ ఉన్నప్పుడు మృదువుగా మాట్లాడుతాం. ప్రేమ ఉన్నప్పుడు మనం మాట్లాడే మాట ఎదుటి వారికి ఆనందం కలుగుతూ ఉంటుంది. ఈరోజు మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే అలాంటి మాట, మృదువైన మాట, ఎదుటి వారికి రుచులు తట్టుకోకూడదు. కింద ఉన్న మాట, రెండో భాగంలో నొప్పించు మాట. ఏ మాట అండి? అమ్మా మనం ఎలా మాట్లాడుతున్నాం? నొప్పి దగ్గర మాట్లాడుతున్నావా? ఎప్పుడు కూడా ఎదుటి వారికి బాధ కలిగేటట్టుగా నువ్వు మాట్లాడకూడదు. అది నీకు ఆశీర్వాదం కాదండి.
హల్లెలూయా. ఈరోజు మన జీవితాన్ని ఆలోచించి అర్థం చేసుకుంటాం. హాము చేసిన దానికి ఎంతగా కానాను శపించబడ్డాడు. ఆ కానాను శపించబడుతూ కాకోకుండా తర్వాత 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 ఆశీర్వాదం ఉండవలసిన హాము అలా ఆశీర్వాదం లేదు. ఈరోజు మనం కూడా ఆలోచించాలి. ఎందుకు తెలుసా? ప్రేమ ఎందుకు ఉండదంటే ద్వేషం ఉంటుంది. సామెతలు 10:12 ఒకసారి చూడండి. సామెత గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. సామెత గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ ప్రేమ దోషములన్నిటినీ కొంతమంది సంవత్సరమైనా సరే అది లోపల ఒక పగగానే ఉంటుంది. సంవత్సరమైనా సరే కొంతమందికి 10 సంవత్సరాలైనా సరే లోపల పగగానే పగుండవాడు పిల్లలకి ఏం పరుస్తాడండి? ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ గుండెల్లో పగే ఉంది. ఆ పగ తర్వాత ఏమిస్తుంది? పిల్లలకి పగ ఇచ్చింది. పగ అంటే కలహం రేపు. ఓ మాట చెప్పాలి, పగ అంటే ఏంటి? పగబట్టేది ఎవరు? దోషము. మనుషులే కానీ వాళ్ళు దోషంతో సమానం. వాస్తవంగా అన్నం పొయ్యి పెట్టామండి, 10 నిమిషాల తర్వాత దమ్మే పెట్టి చేపెడితే ఏమంటుంది? అలా ఇంకొక అరగంట తర్వాత చేపెడితే అసలు కాదు. అంటే పొయ్యి మీద అంత వేడిగా ఉండదు. 10 నిమిషాల తర్వాత ఉండదు, అరగంట తర్వాత అస్సలు ఉండదు, గంట తర్వాత అస్సలు ఉండదు. కానీ పగ 10 సంవత్సరాలైనా మర్చిపో, 20 సంవత్సరాలైనా మర్చిపో, 30 సంవత్సరాలైనా మర్చిపో. నీ గుండెల్లో పగుంటే నువ్వు ఎలా ఆశీర్వాదంగా మర్చిపడతావు? హల్లెలూయా. నేను ఆ గుమ్మం పక్కనండి ఏదో గుండెల్లో పగ ఉంది. పగ ఉంటే కుదరదండి. పగ అంట కలహాలు రేపిద్దాం. పగ ఏం చేస్తుంది? కలహాలు ఏంటి? ఒక తల్లి ఉంది, తల్లి గుండెలో పగ ఉంది. ఏం చేస్తారు తెలుసా? కొడుకులకి పగలు పెట్టేస్తారు. కొంతమంది తండ్రులు ఉంటారు, అన్నదమ్ములకి కొడుకులకి పగ పెట్టేస్తారు. అన్నదమ్ములకి పగ, కలహాలు రేపుతూ ఉంటారు. ఇక ఆరిపోదన్నమాట. దేవుని స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఆశీర్వాదకరంగా ఒకసారి ఆలోచించాలి. అందుకని ఆమె జీవితంలో చూచి దాన్ని దాచుకోలేకపోయాడు. తన తండ్రి విషయంలో వెల్లడి చేశాడు. అంటే లోపాలు వెల్లడి చేయకూడదు. హల్లెలూయా. అంటే లోపాలు వెల్లడి చేయడంలోనే శాపం చేస్తుందా? మరి శాపం వస్తే మరి మనం ఎన్ని లోపాలు వెల్లడి చేస్తున్నాం, ఎంతమంది గురించి వెల్లడి చేస్తున్నాం? అంటే మనకు తెలియకోకుండానే హాము ఎలా శపించబడి తన బిడ్డకి ఆశీర్వాదకరంగా ఉండవలసిన హాము శాపానికి కారకుడైపోయాడు. అలాగే మరి మన పరిస్థితిని ఒకసారి ఆలోచిస్తే, అయ్యో నా బిడ్డలకి నేను ఆశీర్వాదకరంగా ఉంటాను. మనకు డబ్బులు సంపాదిస్తున్నాం, దాస్తున్నాం, ఇల్లు కడుతున్నాం, బట్టలు కొంటున్నాం, వాళ్ళకి ఏది కనుక తెస్తున్నాం. కానీ శాపాన్ని కూడా ఎత్తున్నాము. ఇంట్లో ఎట్లా ఎత్తున్నాము? శాపం ఎట్లా ఎత్తున్నాము? నువ్వు ఎదుటి వారి గురించి ఎందుకు అంతగా మాట్లాడాల్సిన పరిస్థితి? ఎదుటి వారి లోపాలు ఎందుకు? ఎదుటి వారి బలగంతలు ఎందుకు? ఎప్పుడు కూడా అయ్యో నేను అలా ఉంటే నా బిడ్డలకి నేను ఆశీర్వాదకరంగా ఉండలేదు అని రాత్రి మన జీవితంలో ఆలోచిస్తే, షేము సంతానంలో నుంచి 10వ తరములో అబ్రహాము పుట్టాడు. దేవుని స్తోత్రం. ఎవరు పుట్టాడండి? మరి చూడండి, ఈ షేము స్తుతినందులుగా అన్నాడు. ఎందుకు? తండ్రి గురించి వెల్లడి చేయలా, ఎదుటి వారి వెల్లడి చేయలా, ఎదుటి వారి తప్పులు చక్కగా దాచుకొని కొంతమంది ఎన్ని సంవత్సరాలు సరే అమ్మ ఏం జరిగింది మన 4 ఇంట్లో చక్కగా చెప్పేస్తారు. నేను నా వాక్యం చెప్పను, నిన్న గుళ్ళో వాక్యం చెప్పరు, నిన్న గుళ్ళో వాక్యం గుర్తుండదు. ఎప్పుడో మొత్తం చక్కగా పోసుకొచ్చినట్టే చెబుతుంటారు అనమాట. అవి గుర్తుంటాయి కానీ ఈ గుర్తుంటాం. ప్రేమ షేములు ఏముంది? ప్రేమ కప్పు తీసుకొచ్చి తల్లిదండ్రులని గౌరవించాడు. బాధ్యత కలిగిన వాడు. ఏం కలిగినవాడండి? షేము యాపేతండి బాధ్యత కలిగిన వాడుగా, భారము కలిగిన వారుగా, కుటుంబ విషయాన్ని
ఎంత బాధ్యత కలిగి వచ్చారంటే చెప్పడానికి వీలేదు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే బాధ్యత లేని వాడిని ఎన్నుకోడు. కుటుంబ గౌరవాన్ని, సమాజానికి నువ్వు ఒక విలువైన వ్యక్తిగా ఉండాలి, సమాజానికి ఒక గౌరవాన్ని ఇచ్చే వ్యక్తిగా నిన్ను చూసినప్పుడు సమాజం నేర్చుకోవాలి. పలానా వ్యక్తిలాగా బ్రతకాల బ్రతికితే ఎలాగా, ఒక గౌరవంగా. దేవుడు కూడా అలాంటి వారిని ఎన్నుకుంటాడు. ఆమె లాంటి వారిని ఎన్నుకోడు. ఆమె లాంటి వారు దేవుడికి అవసరం లేదు. నీలాగా నాలాగా మనమందరూ కూడా షేములాగా కుటుంబ బాధ్యత కలిగి కుటుంబాన్ని గౌరవముగా నడిపించుకుంటూ, కుటుంబంలో ఉన్న లోపాలు కావచ్చు, పక్కనున్న లోపాలు కావచ్చు, అవి ఎత్తి బయటికి చెప్పుకోకుండా వాటిని దాచుకుంటూ ఒక సమాజానికి ఒక గౌరవకరంగా జీవించే వ్యక్తులాగా ఉంటే దేవుడిని చూసి ఎంత సంతోషం తెలుసా. నీలాంటి వారు నాకు కావాలి దేవుడు అంటాడు. హల్లెలూయా. అలాంటి వారిలోంచి వచ్చాడు ఎవరు? అబ్రహాము. కాబట్టి అబ్రహాము నమ్మకమైన మనసు కలిగిన వాడు. అబ్రహాము దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు. మరి హాము నుంచి ఎవరు వచ్చారా? హాము నుంచి ఎవరు వచ్చారా? విత్తనం ఏదైతే చెట్టదైతే మనం ఎలా ఉంటామో మన బిడ్డలు అలాగే ఉంటారు. మనం తప్పిపోతే మన బిడ్డలు తప్పిపోతారు. మనం చెడు మార్గం నడితే మన బిడ్డలు కూడా చెడు మార్గం నడిచిపోతారు. గమనించాలి. మన బిడ్డలకి గౌరవం ఉండాలి. మన బిడ్డలకి మంచి భవిష్యత్తులకి నువ్వు సరి చేయబడాలి. నువ్వు సరైన మార్గంలో నడవబడాలి. నువ్వు దేవునికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అంతేగాని ఏదో కాలక్షేపం కోసం బ్రతకడం కోసం కాదండి. తర్వాత మన బిడ్డలు ఆనందించాలి. విలాపవాక్యాలు 5:7 ఒకసారి చదివి ప్రార్థన చేసుకున్నాం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. విలాపవాక్యములు 5వ అధ్యాయం 7వ వచనం. మా తండ్రులు పాపం చేసి గతించిపోయింది, మేము వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాం. అమ్మా ఒకసారి ఆలోచించు. వారి దోషం, ఆమె దోషం ఆనాన్ని వచ్చి ఏడుస్తున్నాడు. అయ్యో ఆమె చేసిన దోషాలు తప్పుకుంటే బాగుండేది, ఆ స్థితిని వెల్లడి చేయకుండా ఉంటే బాగుండేది, అతను వచ్చి ఇతరులకు చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది, బాధ్యత విస్మరించుకోకుండా ఉంటే బాగుండేది. ఈ రాత్రి చాలా మంది దేవుని వాక్య విషయంలో ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో బాధ్యత లేని వారు ఉంటున్నారు. ఈరోజు అలా ఉండకూడదండి. కాబట్టి రాత్రి మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో. ఒకవేళ నీవు నేను ఆలోచిస్తే అసలు నేను దేవుని చేతిలో ఉన్నానా? ఆమె దేవుని చేతిలో ఉండడా? లేడు. ఆశీర్వాదాలు ఉండడా? లేడు. కానీ షేము యాఫేతు గమనిస్తే అలాంటి బాధ్యత నేను ఎందుకు చేయలేకపోయాను, అలాంటి మంచి మనసు కలిగి ఎందుకు ఉండలేకపోయాను, అలా మంచి మనసు కలిగి ఒక బాధ్యత కలిగిన వాడికి ఎందుకు ఉండలేకపోయాను. బైబిల్ అందరూ చూస్తే యాకోబు ఏశావు అండి. యాకోబు ఎవరు తీర్చబడ్డారు? యాకోబు ఇప్పుడు ఎందుకు తీర్చబడంటే యాకోబు అంట గుణారంలో ఉండేవాడు అంట. ఎక్కడ ఉండేవాడు? గుణారంలో ఉండేవాడు. ఒక బాధ్యత కలిగిన వాడుగా, ఒక తగ్గింపు కలిగిన వాడుగా, దేవుడి పట్ల ఆ శ్రద్ధ కలిగిన వాడుగా. ఏశావంట ఎప్పుడు కూడా నేత్రం కలవాడ వేటాడుతున్నాడంట. వాడు ఎంతసేపటికి వేటాడుతూ పని, ఎంతసేపటికి అడుగులు దొరికే పని, తిరిగే పని కదా. యాకోబు కదా కాదు, సాధువై గుణారములో నివసించేవాడు, బాధ్యత కలిగిన వాడు. ఎవరండి? యాకోబు. ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో బాధ్యత లేని వారు ఉండకూడదండి. ఒక బాధ్యత కలిగిన వారు మనం ఉండాలి. మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, మనకు ఒక బిడ్డలు ఇచ్చాడు దేవుడు. వాళ్ళ గురించి నువ్వు ఆలోచించాలి. వాళ్ళ విషయంలో నువ్వు అంగలార్చాలి దేవుడి సన్నిధిలో. వాళ్ళ విషయంలో నేను నడిచే ప్రతి నడక, నేను చేసే ప్రతి ఆలోచన, నేను తీసుకునే ప్రతి నిర్ణయం వారి మీద పడుతుంది అని ఆలోచించాలి. ఆమె అలా ఆలోచిస్తే కానాను శపించబడేవాడే కాదండి. ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో ఆ కానాను జాతి అంటే వ్యక్తి చాకిరీలు చేయాల్సి వచ్చిందండి. చెప్పించబడ్డ వారికి ఏ శాఖరి అంటే తెలుసా? వ్యక్తి శాఖరి. యెహోషువ గ్రంథం 9:23 చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. గట్టి చదవండి. ఏదో చేత
మీరు శాపగ్రస్తులవుతారు. దాస్యము మీకెన్నడను మానదు. నా దేవుని ఆలయంలో కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారునై ఉండక మానరు. ఇక్కడ యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి చదివితే ఈ కానానీయులు అక్కడ చేసే పని ఏంటి తెలుసా? కట్టెలు నరకటం. ఏ నరకటమా? అది ఎంత కష్టమో తెలుసా? బావిలో నీళ్లు తోడాలి, ఒక బిందె 2 బిందెల, ఎన్ని బిందెలు తోడితే అన్ని బిందెలు తోడాలి. ఎంత సాకరి! ఎందుకు అట్ట పెట్టి సాక్రిఫైస్ వస్తుంది? తన బిడ్డలు సుఖపడుతున్నారా? సుఖపడటానికి లేదుక, ఛాన్సే లేదు. వారు ఎంతసేపుడికి వ్యక్తి సేకరణ చేయాల్సిందే. ఏ సేకరమ్మా? వ్యక్తి సేకరణ. వాళ్ళ పని పొలం నరకటమే. పొలం నరకంత తేలికని పరిగెత్తాలి. గుండెల్లోంచి ఓకి నరకాలి, బలవంతం చొప్పియాలి. బావిలో నీళ్లు తోడుతుంటే 8 బిందెలు తోడతారు. ఎంత కష్టమో, ఎంత ప్రయాస బావిలో నీళ్ళు లాగడం అంటే. కట్టెలు నరకటం కారణం ఎవరో? వీళ్ళు శపించబడ్డారు కానానీయులు. దీనికి కారణం ఎవరంటే ఆమో. ఏం చేశాడంటే చూచాడు, చెప్పాడు, అంతే చేసింది. ప్రేమ లేకపోవటం వల్ల వెల్లడి చేశాడు, తప్పు చేసి మాట్లాడాడు, బాధ్యత లేని వాడు కొన్నాడు, బాధ్యత విస్మరించిన వాడు కొన్నాడు. ఇలాంటి మన జీవితం ప్రేమ కలిగి ఉండాలి. ఎదుటి వారి పట్ల వారు కూడా రక్షించబడాలి, వారు కూడా ఆత్మలో వెలిగించబడాలి, వారు కూడా ప్రభువులకు రావాలి. ఎవరిని తప్పు చేసి మాట్లాడకూడదు, ఎవరిని సులభం చేసి మాట్లాడకూడదు. అలా మాట్లాడకూడదానికి అనే గ్రహింపు మనకు రావాలి. అప్పుడు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అప్పుడు అనేక మందికి నువ్వు దీవెనకరంగా, నీ కుటుంబానికే కాదు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. ఇప్పుడు ఈ కానానీయులు శపించబడ్డారు, శాపం కిందకు వచ్చేసేవాడు. ఇక వారికి లేదు కదా, వారికి లేదు. ఇప్పుడు మనకైతే ప్రభు యేసుక్రీస్తు రక్తం మన పాపములు, మన దోషాలు క్షమిస్తుంది. ప్రభు బలలో ప్రత్యేకంగా ఈ నెల, ఈ ప్రతి నెల ఈ బల్లారం ద్వారా జరిగేది ఏం తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏముంది బల్లారం మానేసాను. ఎంత ఘోర పాపైనా ఈ బల్లారంలోకి వచ్చి ప్రభువా నేను ఎన్నో విషయాలు తప్పిపోయినయ్యా, ఎన్నో విషయాలు తొలగిపోయినయ్యా అని ప్రభు సొంత పశ్చాత్తపడినప్పుడు దేవుడు కనికరిస్తాడు. దేవుడు స్తోత్రం. ఆయన క్షమిస్తాడు, మరలా మనల్ని ప్రభు రాజ్యానికి వారసులు చేస్తాడు. అట్టి కృప దేవుడి రాత్రి మనందరూ కనిపించబడును గాక. మనందరి లోపాలు, దోషాలు యేసు రక్తంలో క్షమించబడును గాక. మనందరి లోపాలు, అవిధేయతలు యేసు రక్తంలో కడిగి పరిశుద్ధపరచబడును గాక. ఈ ప్రభు బల్లరాధన మన లోపాలు, మన దోషాలు యేసు రక్తంలో క్షమించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నేను కూడా ఆములాగా అయ్యా ఎన్నో విషయాల్లో లోపాలు నాలో ఉన్నాయి, ఎన్నో విషయాల్లో బలహీనతలు నాలో ఉన్నాయి. నాయనా ఎంతో మందిని తక్కువ చేసి మాట్లాడి, ఎంతో మందిని తేలిక మాట్లాడాను అయ్యా. ప్రేమ లేనివాడుగా బ్రతికానయ్యా, ప్రేమ లేనివాడుగా జీవించానయ్యా. ప్రేమ లేనివాడు ఆము ఎలా వెల్లడి చేశాడో, ఎదుటి వారి బలహీనతల గురించి ఎంత వెల్లడి చేశాడో అలాంటి వ్యక్తులు నేను కూడా ఉన్నానయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయగలుగుతావు, ప్రభు క్షమిస్తాడు. కట్టే ఎన్న వాక్యాన్ని బట్టి అమ్మా ఏం లేదు. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగున ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు సండే స్కూల్ జరుగును. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.